అలా ఈ జర్నీలో మిమ్మల్ని చాలా మంది సపోర్ట్ చేసుకుంటూ ఈరోజు ఇక్కడ వరకు మిమ్మల్ని నించోబెట్టారు. అందులో మాకు ఎక్కువగా మీ చెవుల నుంచి వినబడేది మంగ్లీ అక్క కూడా మాకు స్టార్టింగ్ లో చాలా బాగా సపోర్ట్ చేసింది. బట్ అన్ఫార్చునేట్లీ మీ మీద అయితే ఎలా ట్రోల్ స్టార్ట్ అయ్యో అక్క మీద కూడా అలాగే కొంచెం అనుకోకుండా మాకు వినబడుతున్నాం. బట్ అక్క బిహేవియర్ ఎలా ఉంటుంది ఒక మనిషితో? ఎందుకంటే ఆమె కూడా ఒక జానపద కళాకారిణి, ఆమె కూడా ఎలా జర్నీ స్టార్ట్ చేద్దాం అందరు తెలుసు. తనతోనే ఉన్న జర్నీ అయితే నేను పాజిటివ్ గానే చెప్తాను. ఎందుకనంటే నేను ఫస్ట్ మన ఫోక్ స్టూడియోకి వచ్చినప్పుడు చెప్పింది అనమాట, కొంచెం ఇట్లా పాడురా అట్లా పాడురా. ఎందుకంటే ఆమె అక్కడి నుంచి వచ్చినామే కదా, వేరే వాళ్ళతో ఎలా ఉండేది మనకి. ఇప్పుడు మామూలుగా చూస్తున్నాం ఏదో మైక్రో సంథింగ్ ఏదో ఇష్యూ అని, ఆ ఇష్యూ కూడా మనకి లెక్క కడుతున్నారు. మామూలుగా తనతో ఫోటో పెట్టి నేను స్టేటస్ పెట్టి మామూలు ఎప్పుడో వెనకట 3-4 ఏళ్ల క్రితం పెట్టిన ఫోటోకి కామెంట్స్ అన్నమాట, నేను ట్రోల్లో ఇట్లా కనుపడ్డా. తను అట్లా ట్రోల్ వచ్చేసరికి తమ్ముడు చూస్తేనేమో ఆయాషే ట్రోల్, అక్క చూస్తేనేమో ఏదో మైక్రో ఫైనాన్స్ అని అట్లా కామెంట్ దాదాపు 300-400 కామెంట్స్ వచ్చినాయి. కామెంట్స్ అన్ని డిలీట్ చేసి దాంట్లో మొత్తం బాక్స్ అనేది కామెంట్ బాక్స్ అనేది హైడ్ చేసి పెట్టడం జరిగింది అనమాట. తన గురించి తన పర్సనల్గా ఇప్పుడు మామూలుగా ఎన్నో మంది ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు, చట్టం ఉంది, న్యాయం ఉంది, ఎవరిది తప్పు తనదైనా తప్పు అని. నేను తప్పు చేస్తే తప్పే, అక్కడ తప్పు చేస్తే తప్పే. కానీ నాతో ఉన్న విధానం ఏంటంటే, నీ దగ్గర ఏమైనా పాటలు ఉన్నా మంచి మంచి పాటలు ఉంటాయిరా, బాగుంటాయి, నీ గొంతు బాగుంటుంది, ఒక స్పెషల్ గొంతు, అది నువ్వు ఈ వే వెళ్ళు, నువ్వు ఆ వే వెళ్ళు, ఏదైనా పాటలు మంచి డిస్కషన్ బ్రో బాగుంటుంది అక్కతో కూడా. మనకి ఎట్లా అంటే పాట పాడేటప్పుడు అరే ఇట్లా పాడాలి అట్లా పాడాలా మంచిగా. నేను చెప్పినది విజయ్ దేవరకొండ మంగ్లీగానే తన ఫస్ట్ స్టార్టింగ్ చూడ్డం, ఒక సెలబ్రిటీని చూడ్డాం అని అంటే అట్లా అనిపించింది. దాంతో పాటుగా మైక్ చెప్పింది కదా, మైక్ టీవీ వాళ్ళు మొత్తం కూడా అక్కతో పాటు మా టీం కూడా భూతం రమేష్ నువ్వు ఇట్లా పాడు అట్లా పాడు అది ఇదని మస్తు మంది సపోర్ట్ చేసారు. ఇప్పుడు దానికి ఆ మైక్రో ఫైనాన్స్ గా నాకేమైనా సంబంధం ఉందా? మా అక్కకు కూడా నాకు తెలిసి ఇప్పుడు కొన్ని వార్తలు చూస్తున్నాను కదా, పోలీస్ వాళ్ళంతా ఇప్పుడు నేను మీడియాని అయితే తప్పు పట్టట్లేదు, ఎందుకంటే మీడియా వాళ్ళు కూడా ఉన్నారనమాట. నిజమేందో ఇప్పుడు ఆ సుబ్బారావు అనే లాయర్ కానీ మధు అనే పర్సన్ వీళ్ళంతా ఉన్నప్పుడు ఒక్కసారి ఒక టీం పోలీస్ వాళ్ళని లేకపోతే ఒక చట్టమే వాళ్ళందరూ ఒక్కడ గ్యాదర్ చేసి కూర్చోపెట్టి అసలు ఎవరిది ఏంది అని అయితే క్లోజ్ అయిపోద్ది అక్కడ వరకు. నేను ఒక మాట చెప్తే అది జనాలకు ఒక విధంగా వెళ్తాను, నువ్వు ఒక మాట చెప్తే అది జనాలకు ఒక విధంగా. ఏది నిజం అనుకోవాలి, ఏది అబద్ధం అనుకోవాలి. నేను కాదు అని అంటే అది నిజమని వారు అట్లా ఉంటూ పోతుంది. కానీ ఒక టీం వర్క్ లాగా అనుకొని అందరూ ఒక్కడ గ్యాదర్ అయి కూర్చొని ఒక మీడియాని పిలిపించుకొని చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కానీ ఎంతో మంది కూడా దీంట్లో భాగస్వామ్యులు ఉన్నారని తెలుస్తున్నది. అట్లా మనం చాలా బాధాకరం.